రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్కు రెండో చిత్రం. ఈ స్టూడెంట్ నెంబర్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే అది ఎన్టీఆర్ను టాప్ హీరోగా చెయ్యాలి. కానీ అది జరగలేదు. ఎందుకంటే రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఎన్టీఆర్ సుబ్బు అని ఒక అట్టర్ ఫ్లాప్ చిత్రంలో నటించాడు. రాజమౌళితో ఎవరు నటించినా వాళ్ళ తర్వాత చిత్రం అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. యాక్టర్ నితిన్ పరిస్థితి కూడా ఇలాగే అయింది. అతను రాజమౌళితో సాయి చేసిన తర్వాత అల్లరి బుల్లోడు లాంటి పెద్ద ఫ్లాప్ చిత్రంలో యాక్ట్ చేశాడు. ఛత్రపతి తర్వాత ప్రభాస్ నటించిన పౌర్ణమి ఏమైందో అందరికీ తెలుసు. ఇక మిగిలింది రవితేజ, సునీల్. రవితేజ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్. కానీ దాని తర్వాత రవితేజ నటించిన ఖతర్నాక్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మాటల్లో చెప్పలేం. సునీల్ చిన్న హీరోతో కూడా సెన్సేషనల్ మూవీ తీయగలిగాడు రాజమౌళి. కానీ మర్యాద రామన్న తర్వాత సునీల్ యాక్ట్ చేసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు ఎంత ఘోరమైన అపజయం పాలైందో. ఇలా చూస్తే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత అది ఎంత హీరో అయినా తన నెక్స్ట్ ఫిలిం పెద్ద ఫ్లాప్ ఇవ్వాల్సిందే. ఇది రాజమౌళి భవిష్యవాణి చెప్పే పచ్చి నిజం. ఈ లెక్కన బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు సాహో చేస్తున్నాడు కదా. మరి ఈ చిత్రం అటర్ ఫ్లాప్ అవుతుందా అని తెగ ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.